హలో అండి, ఇవాళ నాకు ఫ్రైడే మార్నింగ్. సో మనం లాస్ట్ ఆడియోలో నామినేషన్స్ వరకు మాట్లాడుకున్నాం. తర్వాత మ్యాటర్స్ని ఈ ఆడియోలో మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో నామినేషన్స్ మొత్తంలో ఆర్ నామినేషన్స్ అయ్యాక హౌస్ మేట్స్ అందరికీ రిజిస్టర్ అయిన కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటండి, అందరూ హౌస్ మేట్స్ ఆర్ ఎక్స్ హౌస్ మేట్స్ ఎంటర్ అయ్యి చెప్పిన మేజర్ పాయింట్స్ మనం క్యాచ్ చేయగలిగితే, అందులో మేజర్ పాయింట్స్ ఏంటి, హింట్స్ ఇచ్చినట్టు లిటరలీ ఎక్స్ హౌస్ మేట్స్. ఒకటేమో గ్రూప్ గేమింగ్ గురించి, ఇంకొకటి నిఖిల్ ట్రాపర్ అనే వర్డ్ నిఖిల్కి వాడింది సీత. సో నామినేషన్స్ అయిపోయి అంతా అయిపోయాక నిఖిల్ ఒక స్పెల్ బౌండ్ అనే ఒక ఈ టైప్లో ఉండిపోయాడు. అంటే సీత చాలా స్ట్రాంగ్ లేడీస్ని టార్గెట్ చేసి ట్రాప్ చేసి ఎలిమినేట్ చేస్తున్నాడు నిఖిల్. ఆ ట్రాప్లో నువ్వు పడకు అని ఇండైరెక్ట్గా యష్మికి చెప్పింది కదా. సో సమ్హౌ అది నిఖిల్కి ఇట్ హిట్ హార్డ్. ఆ ఇదిలోనే చాలాసేపు ఉన్నాడు, డల్ అయ్యాడు. ఆ రూమ్లో కూర్చొని చాలాసేపు పృథ్వీ వెళ్ళి నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు, అవినాష్ వచ్చి చెప్పాడు. సో హీ వాజ్ డిస్టర్బ్డ్. ఓకే, ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా అండి. ఫస్ట్ థింగ్ అండి, నేను స్ట్రాంగ్ అని చెప్పుకునే సోనియా కానీ, నేను స్ట్రాంగ్ అని చెప్పుకునే సీత కానీ, సీత క్రై బేబీ లాగా ఎన్నిసార్లు ఏడ్చిందండి హౌస్లో. ఏడవడం రాంగ్ అని నేను అనట్లేదండి, ఇట్స్ అన్ ఎమోషన్. బాధపడ్డప్పుడు ఏడుస్తారు మనిషి అని ఎవరైనా, అది పెద్ద విషయం కాదు. ఊరికే ఏడుస్తున్నప్పుడు మనకి ఇష్యూ. ఊరికే కెమెరా కనిపించిన ప్రతిసారల్లా కులాయి తిప్పుతుంటేనే మన బాధ. అయితే ఈ మ్యాటర్లో నేనైతే ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అండి. సీత యాక్చువల్గా యూజ్ చేయాల్సిన వర్డ్ మ్యానిపులేటర్ అండి, ట్రాపర్ కాదు. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. హీఈస్ నాట్ అ ఉమెన్ యూజర్ అండి. అతను గేమ్ ప్రకారంగా ఎవరిని వాడుకొని ఎదగలేదు. అతని ప్రాబ్లం ఏంటంటే ఎవరితోని త్వరగా వెళ్ళి గొడవ వేసుకోడు, గట్టిగా చెప్పడు. సో సోనియా ఎప్పుడైతే గ్రూప్ గేమ్ అని అనిందో అతను డిఫెన్స్లో పడిపోయాడు. ఎందుకంటే ఇది అసలు ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే జరిగింది. సోనియా అనే పర్సన్ ఎవరో తెలియకుండానే జరిగింది. ఆ నెక్స్ట్ డేనే ఆ నామినేషన్స్ కుక్కర్ గోల్ అయ్యేసరికి నిఖిల్కి కొంచెం అటు ఇటు అయిపోయాడు. సో అందుకని నిఖిల్ ఏంటంటే నిఖిల్ గేమ్ అక్కడ ఒక చిన్న ఫ్లిప్ కొట్టి సోనియాతో పెట్టుకోవద్దు అనే ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి ఆడాడు. అయితే నా లాస్ట్ ఆడియోస్ కనుక, అంటే ఇంతకు ముందు వీక్స్వి మీరు వినుంటే నేను ఈ విషయం డిస్కస్ కూడా చేశాను. ఆమెని గ్రూప్ గేమ్ అని ఈమెతోని పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందని చెప్పి ఆమెనే గ్రూప్లోకి వేసుకొని ఆమెని గ్రూప్ లీడర్ చేసి బేసిక్గా మిగతా హౌస్ మేట్స్ కూడా ఆమెతోని ఇష్యూస్ ఉన్నాయి, అవి ఇంకా ఎలివేట్ అయ్యేలా చేశాడు. ఓకే, అండ్ బేసిక్గా వేరే వాళ్ళు నామినేట్ చేశారు, ఇతనైతే నామినేట్ చేయడు. కానీ హౌస్ మేట్స్కి ఉన్న ఇష్యూ, సోనియా యాటిట్యూడ్ అన్నీ కలిపి ఆమె నామినేషన్స్లోకి వెళ్ళింది. జనాలు ఆమెని ఎవిక్ట్ చేశారు. ఓకే, సో సీత యూజ్ చేయాల్సిన వర్డ్ ట్రాపర్ అండి, ట్రాపర్ కాదండి, మ్యానిపులేటర్. ఎందుకంటే ట్రాపర్, అతని ట్రాప్లో నువ్వు పడుతున్నావు, అతని గేమ్లో నువ్వు పడుతున్నావు అనడము చాలా రాంగ్ అండి. ఆబ్వియస్లీ నిఖిల్కి ఇది హర్ట్ఫుల్గా ఉంటుంది, హర్టింగ్గా అనిపించింది, అందుకే బాబు హర్ట్ అయ్యాడు. ఓకే అండి. సో నెక్స్ట్ అండి, ఇంకొకటి, మణికంఠ బాగా మోటివేషనల్గా పాజిటివ్గా నామినేట్ చేశాడు అనుకుందాం. ఓకే, కానీ అతను నిఖిల్కి నబిల్కి చెప్పింది ఏంటండి, ఎందుకంటే అతను ఏం చెప్పాడు నిఖిల్కి నబిల్కి, నువ్వు స్ట్రాంగ్గా లేవు, వీక్గా ఉన్నావు, గేమ్ లేదు, ఇది పాజిటివ్ నామినేషనే కానీ నువ్వు సెట్ అవ్వాలి, విన్ అవ్వాలి, ఇట్లా అట్లా చెప్పాడు, బాగుంది. కానీ వీళ్ళ ప్లేస్లో నేను ఉంటే నేనైతే ఒక క్వశ్చన్ వేసేదాన్ని మణికంఠకి. ఎందుకంటే ఫస్ట్ అంటే పాపం వాళ్ళు ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్డ్, నబీల్ ఎక్స్ప్రెషన్ అయితే తెలిసిపోతుంది కన్ఫ్యూజ్డ్గా, అవునా నా గేమా అనే ఒక, ఎస్పెషల్లీ మణికంఠ నుంచి వచ్చిన నామినేషన్ చెప్తున్న రీజన్స్ నబీల్కి సింక్ అవ్వలేదు. సో వీళ్ళు ఉల్టా క్వశ్చన్ చేయలేదు. కానీ వీళ్ళు ఉల్టా క్వశ్చన్ చేయాల్సిందండి. ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఇంతమందిలో మణికంఠనే ఎందుకు క్వశ్చన్ చేయాలి? మిగతా వాళ్ళందరూ ఆడియన్స్ ఓట్స్తో ఎవిక్ట్ అయ్యారు. మనకైతే సీజన్లో అదే చూపించారు.
కానీ మనకంట ఆడియన్స్ ఓట్స్తో ఎవిక్ట్ అవ్వలేదు. ఆ అట్మాస్ఫియర్, ఆ ప్రెషర్లో ఉండలేక నేను ఉండలేను, నాకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లం, డాక్టర్ మణికంఠకి ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు అని హోస్ట్ మనకి చెప్పారు, నాగార్జున గారు. ఓకే, అతనికి హెల్త్ ఇష్యూ డాక్టర్ అయితే అబ్జర్వ్ చేయలేదు హౌస్లో ఉండగా. సో ఆ అట్మాస్ఫియర్ అండ్ ప్రెషర్ మణికంఠ వల్ల హ్యాండిల్ అవ్వడం లేదు. ఇది నా ఒపీనియన్. ఓకే, సో వేరే రీజన్స్ చెప్పి ఉంటే మణికంఠ అది డిఫరెంట్. ఈ తొక్కలో రీజన్స్ మణికంఠ లాంటి వాడు నబీల్కి నిఖిల్కి చెప్పే రైట్ లేదు. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు అని చెప్తే అది వేరే విషయం, కానీ ఆ రీజన్స్ చెప్పట్లేదు. స్ట్రాంగ్గా లేవు, వీక్గా ఉన్నావు. స్ట్రాంగ్గా లేని మణికంఠ స్ట్రాంగ్గా లేదని నిఖిల్కి నబీల్కి నామినేట్ చేయడం నాకు స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ఓకే, నేనుంటే కనుక నేనైతే మణికంఠని ఈ పాయింట్ మీద క్వశ్చన్ చేసేదాన్ని. స్ట్రాంగ్గా లేని నువ్వు నేను స్ట్రాంగ్గా లేనని అంటున్నావేంటి? బయట చూసి వచ్చి ఉంటావు, కానీ నువ్వు వేరే రీజన్స్ చెప్పు, ఇవి రైట్ రీజన్స్ కాదు అని అడిగేదాన్ని. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చాలాసేపు చేయలేదండి, అదే ప్రాబ్లము. నామినేషన్స్ వార్ వన్ సైడ్లా ఉంది. వాళ్ళు వచ్చి బుల్లెట్స్ దింపుతుంటే యాక్చువల్గా గ్రూప్ గేమ్ అని చెప్తున్న వాళ్ళకి నువ్వు ఎలాగో ఆన్సర్ బ్యాక్ చేయలేవు, ఎందుకంటే నీ దగ్గర పాయింట్ లేదు. యు ఆర్ లైక్ ఫైటింగ్ విత్ నథింగ్. బట్ ఇలాంటి పాయింట్స్ చెప్పిన మణికంఠ లాంటి వాళ్ళనన్నా నువ్వు రివర్ట్ చేయాల్సింది. అందుకనే వార్ వన్ సైడ్లో అయిపోయింది నామినేషన్స్. ఎనీవే, అది నామినేషన్స్ గోల. ఇప్పుడు గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మైండ్లో గ్రూప్ గేమ్ రైటా రాంగా, ఫస్ట్ ఇంతకుముందు సీజన్స్లో కూడా ఆడారు కదా అని, అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏముంది కలిసి ఆడుతున్నారు, ఇట్లాంటి క్లారిటీ లేని థాట్స్ చాలా మందికి ఉంటాయండి. కొన్ని మనం చూసే ఆస్పెక్ట్లో ఉంటుంది. దీని మీద చిన్న క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రీవియస్ సీజన్స్లో చూసామండి, స్పా చాలా అందరూ ఆడారండి. రాహుల్, పున్ను, వితిక, వరుణ్ వాళ్ళు ఒక గ్రూప్లో ఉన్నారు. సో మస్తు సార్లు మనం ఇవన్నీ చూసేసి ఉన్నాం గ్రూప్ గేమ్స్లో. గ్రూప్ గేమ్స్ ఆడని గౌతమ్కి ఏమవుతుంది అనేది కూడా చూస్తున్నాం మనం. ఓకే, సో సోలో పర్ఫార్మర్గా ఉండడం రైటా రాంగ్గా, గ్రూప్ గేమ్ ఆడడం రైటా రాంగ్గా, ఇట్స్ ఎ డిబేటబుల్ టాపిక్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నా లోపల బిగ్ బాస్ ఇచ్చే సిచ్యువేషన్స్కి తగ్గట్టు కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఈక్వేషన్స్. మీరు ఎంత సోలోగా ఉండాలి అనుకున్నా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్స్ వల్ల మీ సిచ్యువేషను సినారియోస్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మీ గేమ్ని కూడా మార్చుకుంటూ మీరు ఎలా మారుతారు అనేది బిగ్ బాస్ హౌస్. ఎట్ గివెన్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్, లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ కానీ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడలేదు అనేది నా ఒపీనియన్. ఆడాడు అని మీరు ఆర్గ్యూ చేస్తాను అంటే నేనేం చెప్పలేను కానండి, నా కంటికి కనిపిస్తున్నంతలో గౌతమ్ ఆడలేదు. ఇప్పుడు కొన్ని టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లో ఇప్పుడు లైక్ రెడ్ టీమ్ ఉంది, యష్మి అండ్ ప్రేరణతో గౌతమ్కి గుడ్ వైబ్ ఏం లేదు. ఎస్పెషలీ ఆ వీక్ నామినేషన్స్లో ఈ అక్క టాపిక్ మీద తొక్కలేపారు అందరు కలిపి. అలాంటి వీక్లో వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా ఉన్నారు. సో వాళ్ళతో ఆడాలి, హీ హ్యాస్ టు షో ద టీమ్ స్పిరిట్. అక్కడ కూడా నేను గ్రూప్ గేమ్ ఆడను అంటే ఎలా? అది గ్రూప్ గేమే, అది గ్రూప్ గేమ్ ఆడాలి. సో ఇచ్చే టాస్క్స్ని బట్టి, మీ పేరుని బట్టి, మీ గ్రూప్ని బట్టి మీరు అమెండ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. అలాంటి దాంట్లో కూడా గౌతమ్ బాగానే ఉంటాడు. గ్రూప్ గేమ్ అయినా ఆడతాడు, సింగిల్ టాస్క్ అయినా ఆడతాడు. సో గౌతమ్ ఈజ్ నాట్ ఎ గ్రూప్ గేమర్ అకార్డింగ్ టు మీ. అక్కడ చేశాడు కదా, ఇక్కడ చేశాడు కదా అని పాయింట్స్ చూపిస్తే నేను ఇంకా యాజ్ ఎ సెడ్ 99% హీ హ్యాస్ బీన్ అ సోలో బాయ్. పోనీ అశ్వత్థామ కాకపోయినా సోలో బాయ్ అని చెప్తా. నెక్స్ట్, ఇప్పుడు ఈ సీజన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, సో ఇలా గ్రూప్ గేమ్ లేకుండా సింపుల్గా చిన్న చిన్న హెల్ప్స్ చేసుకోవడం వేరవుతుందండి. ఈ సీజన్లో ఏమైపోయింది, నలుగురు హౌస్ మేట్స్, ఎస్పెషల్లీ నలుగురు నాన్ తెలుగు హౌస్ మేట్స్, నలుగురు సేమ్ లాంగ్వేజ్ హౌస్ మేట్స్ ఒకటిగా కనపడడం, అదే ప్రాబ్లం అయిపోయింది ఈ సీజన్లో. ఇలాగే పాత సీజన్స్లో కూడా ఆడారు. ఎస్ఎంకే ఉంది, వితిక వాళ్ళ గ్రూప్ ఉంది, ఇలా చాలా గ్రూపులు అయ్యాయి. ఓకే, అయితే మెయిన్ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే, ఆదిత్య గారు అడిగినట్టు మీలో మీరు ఎందుకు నామినేట్ చేసుకున్నారా? 12 వీక్స్ నామినేషన్స్లో
వాళ్ళల్లో వాళ్ళకి ఒక్కసారి కూడా నిజంగానే ఒక్క పాయింట్ దొరకలేదా అండి? నిఖిల్ ఒకసారి పృథ్వీ నామినేట్ చేశాడంట. అది ఎంత జుజుబీ రీజన్ అండి. కాఫీ కప్పు పెట్టలేదు, టీ చిప్ప పట్టుకోలేదు, ఏందో చెప్పి మొత్తానికి నామినేట్ చేశాడు. తర్వాత పృథ్వీ అడిగాడు, ఇది ఎందుకురా నన్ను నామినేట్ చేసావంటే నిఖిల్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకు వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి ఏ రీజన్స్ దొరకలేదు, అందుకే నిన్ను నామినేట్ చేశానని. అందరి మీద ఎక్కి తొక్కే పృథ్వీ నిఖిల్ మీద మాత్రం ఈ రీజన్కి ఎందుకు ఎక్కలేండి? క్వైట్గా నామినేషన్ తీసుకుని వదిలేశాడు. సో ఇది కూడా గ్రూప్ గేమే కదండి మరి. ఓకే, నేను అనాలని అనట్లేదు, కానీ అసలు కనిపిస్తుందా అండి? సింపుల్ అండి. ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వలేక నిన్ను నామినేట్ చేశాను, తీసుకో నువ్వైతే అర్థం చేసుకుంటావు టైప్లో నామినేషన్ వేస్తున్నారు. అది ఓకే, ఇలాంటివే కదా మరి గ్రూప్ గేమ్ అంటే. నేను వీళ్ళని కే బ్యాచ్ అనాలనుకోవట్లేదండి, సీరియల్ బ్యాచ్ అని మాట్లాడుకుందాం వీళ్ళ గురించి. ఓకే, సో ఈ సీరియల్ బ్యాచ్కి నిజంగానే ఈ 12 వీక్స్ ఏది దొరకదు. ఓకే, అండ్ ఈ సీరియల్ బ్యాచ్లో చూడండి, ఇప్పుడు నిఖిల్ ఒక మాట అన్నాడు, ఏంటి, నాగార్జున గారి దగ్గర అన్నాడు. ఓకే, నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత హార్ష్గా ఆడలేదు, ఇది వాటర్ ట్యాంక్ పానిపట్టు టాస్క్లో. నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నాడు. ఓకే, నాగార్జున గారి దగ్గర ఒప్పుకున్నా, ఆయన హార్ష్గా బిహేవ్ చేసిన ప్రేరణ అండ్ యష్మి మీద వాళ్ళిద్దరూ నామినేట్ చేయడండి నిఖిల్ని. ఓకే, ప్రేరణ చీఫ్ ఛాన్స్ ఇస్తే వాటర్ టాస్క్లో ఆమెను అంత ఇదిగా డీల్ చేసిన నిఖిల్ని నామినేట్ చేయకుండా గౌతమ్ని నామినేట్ చేస్తుంది. ఇదే గ్రూప్ గేమ్ అంటే. ఇదే కదా మనం మొత్తుకుంటున్నాం మరి గ్రూప్ గేమ్ అని. వీళ్ళు అన్ని లాజిక్ని వదిలేసి ఎక్కడో సీతాఫలం తిన్నావు కాబట్టి, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు కాబట్టి అని ఏదేదో చెప్తున్నారు. ఇట్లాంటివే ఆడియన్స్ నోటీస్కి వచ్చేది. నెక్స్ట్ క్యామిడీ బ్యాచ్ సంగతి ఏంటి? ఆర్ట్ అనాలా, ర్యాట్ అనాలా, ఏదో ఒకటి క్యామిడీ బ్యాచ్. ఓకే, వాళ్ళందరండి ఒక గూటి పక్షులు. వాళ్ళందరంటే రోహిణి, అవినాష్, తేజ. సో సీరియల్ బ్యాచ్ లాగా వాళ్ళకి జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళు. ఓకే, అయితే గట్టిగా తవ్వి ఆలోచించి చూస్తే వాళ్ళల్లో వాళ్ళు నామినేట్ చేసుకునే అంత ఇష్యూస్ మనకైతే కనిపించలేదండి. టాస్క్స్లో కానీ, హౌస్లో కానీ, గిన్నెలు తోమడంలో కానీ, వంట చేసుకోవడంలో కానీ ఏమైనా సరే వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు గొడవ అవ్వలేదే. అంటే గొడవ అయ్యేంత సీను స్కోప్ కూడా రాలేదు. ఓకే, విష్ణు చేసిన జైలు నామినేషన్స్ ఉన్నాయి కదా, రోహిణికి కీ దొరికినప్పుడు అవినాష్ని జైలు నుంచి బయటకు తెచ్చింది. ఓకే, అండ్ ఇది తప్పు కాదా? ఎలా తప్పు అవుతుందండి? టాస్క్ ఆడింది రోహిణి, టాస్క్ ఆడి అవినాష్ని బయటకు తెచ్చింది. ఇది గ్రూప్ గేమ్ కాదే. అవినాష్ నబీల్ వల్ల చీఫ్ అయ్యాడు అని చెప్పి అవినాష్కి పవర్ ఇచ్చినప్పుడు అవినాష్ నబీల్ నామినేషన్ లేడు. సో ఆ పవర్ రోహిణి మీద యూజ్ చేసి రోహిణిని సేవ్ చేశాడు. ఒకవేళ నబీల్ నామినేషన్లో ఉంటే అది నబీల్కి యూజ్ చేసేవాడు. పవర్ ఇచ్చాక అది వాడాలి కాబట్టి వాడాడు. అండ్ అతనికి దగ్గరైన వాళ్ళకి ఫేవర్ చేస్తా. ఇది గ్రూప్ గేమ్ ఎలా అవుతుంది? ఇది గ్రూప్ గేమ్ కాదు. అవినాష్ నెక్స్ట్ నబీల్కి హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఆ మూటలేసే టాస్క్లో నబీల్కి హెల్ప్ చేశాడు చీఫ్ అవ్వడానికి. తన ఎంత శక్తికి కృషి చేయాలో అంత శక్తికి కృషి చేశాడు. నబీల్ విన్ అవ్వలేదు, బట్ అవినాష్ తన ఎఫర్ట్స్ పెట్టాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి నబీల్కి అవినాష్ ఫస్ట్ నుంచి ఓటు వేస్తానే ఉన్నాడు. ప్రేరణ లాగా ఫ్లిప్ అయ్యి ఒకసారి రోహిణికి, ఒకసారి నబీల్కి తన ఓట్స్ని చేంజ్ చేయలేదు. అతను ఫస్ట్ నుంచి నబీల్కి రావాలనే ఉన్నాడు, నబీల్కి హెల్ప్ చేశాడు, నబీల్తోనే ఉన్నాడు. ఓకే, లక్కీగా అదే ఎవిక్షన్ ఫ్రీ పాస్ అవినాష్కి యూజ్ అయింది. నిన్న టీషర్ట్ టాస్క్లో నబీల్ టీషర్ట్ కోసం అవినాష్ ఆడాడండి, చాలా హెల్ప్ చేశాడు. చిరగకుండా ఉండడానికి ట్రై చేశాడు, చిరిగింది. అంటే అందరూ ఆడుతుంటే చిరుగుతుందండి. ఓకే, సో ఇవన్నీ బిగ్ బాస్ టాస్క్ల ప్రకారం జరిగాయా? వీళ్ళు హెల్ప్ చేసుకొని చేశారా? టాస్క్ల ప్రకారం జరిగాయండి. బీబీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు ఆడారు వీళ్ళల్లో వీళ్ళు గొడవలు వేసుకోవట్లేదా అంటే ఏదున్నా సరే లైట్ తీసుకుంటున్నారు. గుడ్డు పడేసినా ఏం చేసినా ఇందులో వీళ్ళు మేబీ వాళ్ళ కమెడియన్ నేచరో ఏమో, ఐ డోంట్ నో, అదొక ప్లస్ పాయింట్ అయిండొచ్చు. వీళ్ళకి మామూలుగా కూడా కొంచెం ఏదన్నా ఒక మాట అన్నా ఇదున్నా
వీళ్ళు కామెడీలు వేసుకొని బూత్ డైలాగులు ఇట్లాంటివి మాట్లాడుకుంటుంటారు కదా ఆన్ స్టేజ్ కూడా, డబుల్ మీనింగ్ డైలాగ్స్. సో మేబీ ఆ నేచర్ ఉండబట్టో ఏమో వీళ్ళు ఏదన్నా కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిన కామెడీని కూడా వీళ్ళు తీసుకోగలరు అంటే తీసుకోవాలి అని కాదు, వాళ్ళు అది చూసేస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళలో వాళ్ళు పంచలేసుకున్న హర్ట్ అవ్వకుండా ఉండే ఇది కూడా వాళ్ళకు ఉంది. అది వీళ్ళ అడ్వాంటేజ్. అదే ఇలాంటి ఒక మాట అంటే వీళ్ళల్లో ఈ సీరియల్ బ్యాచ్ ఏం చేస్తుంది, గొడవ వేసుకుంటారు, ఇగోకి పోతారు, అరుచుకుంటారు, గోల్ చేస్తారు, కానీ నామినేట్ చేసుకోరు. ప్రాబ్లం అది. ఓకే, సో వీళ్ళు నామినేట్ చేసుకునే ఛాన్స్ స్కోపు ఎవరికి ఒకళ్ళు ఇచ్చుకోలేదు. నెక్స్ట్ గట్టిగా మాట్లాడాలి, ఒక తప్పు వెతకాలి అంటే వీళ్ళ ముగ్గురులో గట్టిగా చేసిన మిస్టేక్ తేజ ఎగ్ పడేయడం. ఎప్పుడు ఒపీనియన్కి రాకుండా యష్మితో పడేయడం. దానికి ఒకళ్ళు నామినేట్ చేసుకునే వరకు కాదు, నాగార్జున గారు తిట్టారు, బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు, వర్స్ట్ పర్ఫార్మర్ అన్నారు, నో ఫ్యామిలీ అన్నారు. ఇంత దాకా వచ్చాక మండే నిఖిల్ కూడా నామినేషన్ వేసేసాడు. అండ్ అందులో ఆ పెయింట్ నామినేషన్ ఒకరినే వేయాలి కాబట్టి తేజ ఆల్రెడీ నామినేట్ అయ్యాడు. ఇంకా మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చిందా, స్కోప్ వచ్చిందా, బిగ్ బాస్ అది చూసే స్కోప్ మనకి ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వదిలేయాలి మనం కూడా. ఇంకేమంటాము, అది గ్రూప్ గేమ్ అని ఎలా అంటాం. సో వీళ్ళు నామినేషన్స్ చేసుకునేంత స్కోపు సీను లేదండి. కాబట్టి వీళ్ళని గ్రూప్లో ఉన్నారు కానీ గ్రూప్ గేమ్ ఆడడం లేదు. ఇప్పుడు ఆ హౌస్లో నలుగురు కావాలి కదా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి. గౌతమ్ సోలో బాయ్ అంటే రోజంతా ఒకటేలాగా ఉంటాడా అండి? ఎవరితో వెళ్ళి మాట్లాడతాడు కదా, అది గ్రూప్ ఎలా అవుతుంది? ఈ ఏఆర్టీ ఆర్ ఆర్ట్ బ్యాచో ర్యాట్ బ్యాచో గ్రూప్లా ఉన్నారండి. బిగ్ బాస్ పవర్స్ ఇచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు వాడుకుంటున్నారు కానీ ప్లాట్ చేసి నువ్వు వాడిని, నేను జీని, నువ్వు ఏని, నువ్వు వైని, నువ్వు పీని ఇట్లాంటివి చేయట్లేదు. ఓకే, ఆల్ఫాబెట్స్ ఇంత ఫేమస్ అవ్వగలమని నేను లాస్ట్ ఫ్యూ వీక్స్లో నేర్చుకుంటున్నా అండి. ఓకే, వీళ్ళ గ్రూప్ గేమ్ లాజిక్ ఏంటంటే వీళ్ళు నలుగురు టాప్ 5. ఓకే, టాప్ 5లో ఉండాలి, వీళ్ళతో విష్ణు ఉండాలి. వీళ్ళ గ్రూప్ గేమింగ్ ఎంత లెవెల్లో ఉందంటే వీళ్ళ వరకు వీళ్ళకి నబీల్ కూడా వీళ్ళ గ్రూప్లో వద్దు. నబీల్తో వచ్చే గుడ్స్ బ్యాడ్స్ కావాలి కానీ నబీల్ వీళ్ళతో టాప్ 5లో ఉండొద్దు. ఎందుకంటే ఎవిక్షన్ ప్రీ పాస్ ఉంటే నబీల్ కూడా వచ్చేస్తాడు కాబట్టి అసలు అది వాడించేసి నబీల్ని కూడా తీసుకురావద్దు అనేది వీళ్ళ లాజిక్. ఓకే, సో ఇది మధ్యలో ఈ పాయింట్ నబీల్ రియలైజ్ అయ్యాడు. ఆ బస్తాల టాస్క్లో అవినాష్ని హెల్ప్ చేసినప్పుడు వీళ్ళు ఒక గ్రూప్లా ఉన్నారు, నన్ను ఎక్కడ కావాలో అక్కడ తీసుకొని ఎక్కడ వద్దో అక్కడ కట్ చేస్తున్నారు అనే పాయింట్ని రియలైజ్ అయ్యాడు. కానీ మళ్ళీ ఏమైందో, మళ్ళీ పోతుంది హవా అటే పోతుంది, మళ్ళీ ఆ లాజిక్ లూజ్ అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు నిన్న టీషర్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. టీషర్ట్ టాస్క్ ఆ పెద్ద గొడవ సోదంతా అయింది కదా. ఇప్పుడు అందరూ ఫిజికల్ టాస్క్ని కూల్గా ఆడి నొక్కినా తోసినా కంప్లైంట్స్ చేయకుండా గొడవలు వేసుకోకుండా ఆడుతుంటే బిగ్ బాస్కి ఎలా నచ్చదు. సో లాస్ట్ టీషర్ట్ రోహిణి వర్సెస్ నిఖిల్ టీషర్ట్ వేస్తే మజా ఏముంటుంది, సో మీలో మీరు పిక్ చేసుకోండి, కంటెండర్ని పిక్ చేసుకోండి అని బిగ్ బాస్ వాళ్ళిద్దరిని టీషర్ట్ని నేనే పంపిస్తా, మీరు వాదాలు వేసుకొని కొట్టుకోండి అని చెప్పాడు. ఎవరి పాయింట్స్ వాళ్ళకి చెప్పుకునే మైక్ ఇచ్చాడు, స్టేజ్ ఉంది, అండ్ వాళ్ళ పాయింట్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది. ఎప్పుడు అగ్రియబుల్ లాంగ్వేజ్లో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అగ్రియబుల్ లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు నేనున్నా, టేస్టీ తేజ ఉన్నాడు, అది కాదే వస్తే అంటాడు. ఓకే, ఎందుకంటే గర్ల్ ఎవరున్నా టేస్టీ తేజ అంటాడు. ఓకే, నేనైతే నన్ను నువ్వు వసే, రావే, పోవే అనకు. ఎందుకు? బికాస్ ఒకటి, ఆ చనువు మన ఇద్దరికి లేదు. సెకండ్ థింగ్, ఐ డోంట్ వాంట్ సమ్వన్ టు అడ్రస్ మీ లైక్ దట్ యాజ్ అ ఉమెన్. గారు మీరు అననే అవసరం లేదు, నువ్వు ఇస్ ఫైన్, వసే అనేది నో, అది ఓకే, దట్స్ అ లైన్. ఓకే, అగ్రేయబుల్ లాంగ్వేజ్ అంటే ఫర్ మీ ఇస్ దట్. నాకు లాస్ట్ సీజను నచ్చలేదు, ఈ సీజను టేస్టీ తేజ నచ్చలేదు ఈ విషయంలో. ఓకే,
గేమ్ వైజ్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ తేజ బాగానే ఆడుతున్నాడు. బట్ ద లాంగ్వేజ్, అగ్రియబుల్ లాంగ్వేజ్ అనేది నేను అందుకని మెన్షన్ చేస్తున్నా. ఓకే, సో నిన్నటి ఈ టీషర్ట్ డిఫెన్షన్ గేమ్ ఏదైతే ఉందో అది గ్రూప్ గేమ్ అండి. ఎందుకంటే మీ టీషర్ట్ బై యువర్ సెల్ఫ్ మీరు ఒక్కరే డిఫెండ్ చేసుకోలేరు, హెల్ప్ కావాలి. ఇక్కడ రోహిణి వెళ్ళి గౌతమ్ అడిగింది. ఇప్పుడు గౌతమ్ టీషర్ట్ సెకండ్ వేశారండి. ఫస్ట్ ప్రేరణాది వేశారు, సెకండ్ గౌతమ్ వేశారు. హెల్ప్ కావాలా అని రోహిణి అడిగితే లేదు ఏదైతే అదేంది, నాకు ఎవరి హెల్ప్ వద్దు, నేనే ఆడుకుంటా అని గౌతమ్ చెప్పాడు. అనుకున్నట్టే ఒకడే ఆడితే ఏమవుతుంది, టీషర్ట్ జరుగుతుంది. ఓకే, వచ్చింది జరిగింది, ఓకే, నో రిగ్రెట్స్. తర్వాత గౌతమ్ ఏమన్నాడంటే నేను ఎలాగో గేమ్లో లేను కాబట్టి నెక్స్ట్ గేమ్ ఆడాలి. ఆడినప్పుడు ఆ రౌండ్ పృథ్వీది వచ్చింది, గౌతమ్ సంచాలక్. సో గౌతమ్ గేమ్ ఆడలేదు. ఆ రౌండ్ అయ్యాక పృథ్వీని సంచాలక్ చేశారు. గౌతమ్ వెళ్ళి గేమ్ ఆడుకోపో అని బిగ్ బాస్ చెప్పాడు. సో గౌతమ్ గేమ్లోకి బ్యాక్ వచ్చాక, ఎప్పుడు పృథ్వీ టీషర్ట్ సేవ్ అయ్యాక, ఫస్ట్ టీషర్ట్ పృథ్వీది అయింది, పృథ్వీ సంచాలక్ అయ్యాడు, గౌతమ్ గేమ్లోకి వచ్చాడు. నేను ఎలాగూ నా టీషర్ట్ చిరిగింది కాబట్టి ఎవరెవరు చీఫ్ అవ్వలేదో వాళ్ళ కోసం ఆడి వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పాడు. ఓకే, సో అతను రోహిణి వర్సెస్ నిఖిల్ వచ్చినప్పుడు ఫస్ట్లో 4 weeks నువ్వు మెగా చీఫ్ కాకపోయినా చీఫ్ అయ్యావు కాబట్టి నేను నా ఫస్ట్ సపోర్ట్ రోహిణి, అదొకటి చెప్పాడు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే నిన్న నామినేషన్స్లో ఎక్స్ హౌస్ మేట్స్ చెప్పింది ఏంటంటే కొంతమంది ఈ ఇంట్లో ఓకే ప్లాట్ చేసి ప్లాన్ చేసి మమ్మల్ని వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేసి ఎలిమినేట్ అయ్యేదాకా చేస్తున్నారు. కాబట్టి వైల్డ్ కార్డ్ అయిన రోహిణికి ఇది డిసడ్వాంటేజ్ కాకుండా అడ్వాంటేజ్ అవ్వడానికి ఈ నా ఓటు తనకి వేస్తున్నా ఇది. ఓకే, ఇక్కడ కొంతమంది హౌస్ మేట్స్, హీ డి నాట్ మెన్షన్ ఎ నేమ్, గ్రూప్లో అన్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరెవరు అన్నారో ఎవరెవరు ఏం చేశారో ఎగ్జాక్ట్గా గౌతమ్కి తెలీదు, ఎందుకంటే గౌతమ్కి ఏం వీడియో లేసి చూపించలేదు. సో అతను జనరల్ స్టేట్మెంట్ జరిగింది, హౌస్ మేట్స్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం, గ్రూప్ గేమ్ ఆడొద్దు అని అందరూ చెప్తున్న ప్రకారం అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ దగ్గర పాయింట్ ఉంటే ఎల్లు గొడవేసుకో, మీదకి ఎక్కువ తొక్కు. ఓకే, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో తడుముకున్నావు, భుజాలే తడుముకున్నావు. ఇప్పుడు గౌతమ్ ఎలా తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేశాడో పృథ్వీకి కూడా తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది, డెఫినెట్గా ఉంది. ఇది ప్లాట్ఫామ్, రైట్ ఎక్స్ప్రెస్ చెయ్యాలి. ఓకే, ఎవరినేమో తీయలేదే గౌతమ్, నామినేషన్స్ నుంచి హింట్ వచ్చిన దాని ప్రకారం ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఓకే, సో ఈ పృథ్వీ తన టర్న్ వచ్చినప్పుడు నిఖిల్కి మద్దతు ఇచ్చాడు, తప్పులేదు, నిఖిల్కి ఇస్తాడని మనందరికీ తెలుసు. మేమేం చెయ్యలే, మేము అట్లాడలే, మేము ఇట్లాడలే అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేశాడు. సింపుల్ అండి, ప్లాన్ డిజాల్వ్ అయ్యాక మేము అట్లా ఆడలేదు, అంతకుముందు మేము ఒక గ్రూప్గా ఉన్నాం కాబట్టి గ్రూప్గా ఆడాము అని చెప్పాడు. ఓకే, గుడ్, ఐ యాక్సెప్టెడ్. క్లాన్ అనేది బిగ్ బాసే పెట్టాడు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశారు. క్లాన్ డిజాల్వ్ అయ్యింది అని బిగ్ బాస్ చెప్పాక వీళ్ళు ఏ గ్రూప్ గేమింగ్ చేయలేదా అండి? సీరియస్గా వీడియోస్ తీద్దామా, లైవ్లో తీద్దామా, ఎపిసోడ్స్లో తీద్దామా, జీనెవరు, ఆర్నెవరు, నీ ఓట్ ఎవరికి, నువ్వు ఓట్ ఎవరికి అని మాట్లాడుకోలేదా? ఓకే, సరే మాట్లాడుకోలేదు అని మీరు అంటే మేమేం చెప్తాం, మేము చూసిన వాళ్ళం పిచ్చోళ్ళం. ఓకే, సో నీ దగ్గర ఉన్న పాయింట్ని ప్రజెంట్ చేయి. గౌతమ్ కూడా చూడలేదు, కరెక్టే. కాబట్టి నువ్వు దీన్ని ఒక అడ్వాంటేజ్గా వాడుకో. గౌతమ్ దగ్గర జస్ట్ పాత హింట్స్ ఉన్నాయి కానీ ప్రూఫ్ లేదు. అంటిల్ గౌతమ్ బయటకు వచ్చి వీడియోస్ చూసేదాకా గౌతమ్ దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఓకే, సో నీకున్న స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఏంటంటే గౌతమ్ చేస్తున్నది ఒక అలిగేషన్ అనే మాటని నువ్వు ఆర్గ్యుమెంట్లో పెట్టి రాంగ్ అని ప్రూవ్ చేయడం. అది ప్రూవ్ చేయకుండా ప్రతిదానికి జనాల మీద ఎక్కి తొక్కేస్తాడం అనేది ఒక లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఒకసారి ఒకరి మీద కంటే ఓకే, నబీల్తో ఇలాగే జరిగింది, తేజతో ఇలాగే జరిగింది, అవినాష్తో ఇలాగే జరిగింది, ఇప్పుడు గౌతమ్తో. ఓకే, ఫస్ట్ థింగ్ వాడు అనొద్దు. ఓకే, మీ అన్నయ్య నిఖిలే వెన్ సమ్వన్ సేస్ నో ఇట్స్ ఎ నో అన్నాడు కదా. మరి
ఆ సమ్వన్ సేయింగ్ నో అండ్ నో, నిఖిల్ అదే వచ్చి పృథ్వీ వాడు అనొద్దు అంటున్నాడు కదా, అనకు అని ఎందుకు చెప్పట్లేదు? ఈక్వేషన్ గౌతమ్ అండ్ పృథ్వీకి ఎప్పుడూ బాగాలేదు. ఇది ఫ్యూ వీక్స్గా ఒక చిన్న రిఫ్ట్ నడుస్తూనే ఉంది. ఓకే, నన్ను వాడు అనొద్దు 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 అని చెప్తుంటే అవినాష్ కూడా నామినేషన్లో రే అనొద్దు రే అనొద్దు రే ఏదైతే అనొద్దు అంట, నేను అంటా అని వితండవాదం చేస్తుంటే ఏం చెప్తారండి ఎవరైనా? ఆర్గ్యుమెంట్ వేసుకోవద్దని మాత్రం మనం అనట్లేదు, మనకు కావాలి, మనం చూడాలనుకుంటుందే ఒక ఆర్గ్యుమెంట్. ఓకే, నోట్లో నుండి కంపు కొడుతుంది వెనక్కి పో అని చెప్పాడు గౌతమ్. ఈ మాట చెప్పాక కూడా పోడు, ఏం బిక్తావు దాకా వెళ్ళింది. ఏం బిక్తావులో చెస్ట్ మీద హెయిర్ కూడా పీకి మరీ 2 times గౌతమ్ మీద వేసాడు పృథ్వీ. ఇప్పుడు మీరు అందరూ వచ్చి గౌతమే రెచ్చగొట్టాడు అంటే రెచ్చగొట్టాడండి. ఓకే, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది గౌతమ్. ఓకే సరే డన్. గౌతమ్ యాక్చువల్గా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయలేదండి. పృథ్వీ చెప్పిన మాటని ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు గౌతమ్ ప్రెజెంటబుల్ వేలో మాట్లాడాడు. పృథ్వీ స్టార్ట్ చేశాడు పికింగ్ అప్ ది ఆర్గ్యుమెంట్. లూజ్ అయింది పృథ్వీ. ఇప్పుడు మనకి మొత్తము సరిగ్గా ఎపిసోడ్స్లో అండ్ లైవ్లో కట్స్ వేశారు, కానీ రాత్రి ఈ ర్యాట్ బ్యాచ్ ముగ్గురు మాట్లాడుకున్నారు చూసారా, ఒక చిన్న బిట్ మనకి వేశారు. అవినాష్ ఏం చెప్పాడు, ఉన్న స్పాట్లో నుంచి మూవ్ అవ్వలేదు గౌతమ్, మీదకి వచ్చి ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ దాకా పృథ్వీ తీసుకెళ్లాడు. మీదకి వచ్చింది ఎవరు? పృథ్వీ. తేజ ఏమన్నాడు, అసలు గుండాయిజం లా ఉందన్నా, అది ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే, రోహిణి ఏం చెప్పింది, ఒకళ్ళు మాట్లాడుతుంటే 3-4 వచ్చేసి మీద పడిపోతారు. ఓకే, బేసిక్గా దీన్ని గ్రూప్ గేమ్ అనే అంటారు. మరి ఇదే గ్రూప్ గేమ్ అని, ఇదే గ్రూప్ గేమ్ గురించి మనం మొత్తుకుంటున్నాం. ఒకళ్ళు మాట్లాడుతుంటే 4 వచ్చి మీద పడడం, ఒకళ్ళు డిఫెండ్ చేసుకుంటుంటే 4 వచ్చి మీద పడడం, అసలు ఒకళ్ళు నామినేట్ చేసుకుంటుంటే మధ్యలోకి వస్తారు. నామినేషన్స్లో కూడా ఒకళ్ళు మధ్యలోకి వచ్చి మాట్లాడతారు. ఓకే, నాకు ఈ విషయంని ఎలా హ్యాండిల్ చేస్తారు వీకెండ్ అనేది చూడాలని ఉంది. యాజ్ యూజువల్ గౌతమ్ని రోస్ట్ చేసి, తెలిసిందే కదండి, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఓకే, రోస్ట్ జరుగుతుంది గౌతమ్కి. ఇది మనము లాస్ట్ సీజన్ చూసాం, ఈ సీజన్ చూస్తూనే ఉంటాం. సరే, ఈ గొడవ అలా జరిగిందనమాట. నెక్స్ట్, గౌతమ్ని నిన్న నాకు చూస్తే అభి 2.0 అనిపించింది. ఎందుకు ఇంత గొడవ అయింది కదా, ఈ గొడవ మొత్తము ఒక 2 words మీద జరిగింది. ఏంటి? గ్రూప్ గేమ్ అనే దాని మీద. ఓకే, ఇంత అయింది కదరా, ఒక గేమ్ డిజైన్ చేద్దాము గౌతమ్ని స్పాట్లో పెట్టడానికి అని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. గ్రూప్ గేమ్ అనిపిస్తున్న గౌతమ్ని గ్రూప్ గేమ్లో పడేద్దామని బిగ్ బాస్ డిసైడ్ అయ్యాడు. ఓకే, 2 colorsని పిక్ చేసుకున్నాడు, రెడ్ అండ్ బ్లూ. 3 red 2 blue. 3 red colors యష్మి, విష్ణు, తేజ. 2 blue colors రోహిణి అండ్ పృథ్వీ. ఓకే, ఒక డైస్ ఇచ్చాడు, 5గురిని 5 colors ఇప్పుడు మనం మాట్లాడుకున్న కలర్స్ ఉన్న స్టాండ్స్ మీద నిల్చోబెట్టి పైన ఒక తాడు కట్టాడు, కింద ఒక స్టూల్ పెట్టాడు. ఆ స్టూల్ని లాగేస్తే తాడుకి అలాడి ఎవరు ఎంతసేపు బ్యాలెన్స్ చేసుకుని హోల్డ్ చేయగలిగితే వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నట్టు, హోల్డ్ చేసుకోలేక వదిలిపోతే వాళ్ళకన్నీ ఆ ప్లేస్లో రిటైర్ హర్ట్ అనుకోండి. ఓకే, డైస్ వేసినప్పుడు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ప్రకారం తీసేయాలి. మామూలుగా అయితే ఏంటండి, ఇప్పుడు డైస్ వేసినప్పుడు రెడ్ వచ్చింది, రోహిణి అండ్ పృథ్వీని తీసేస్తాడు మామూలుగా అయితే, అంతేనా? పృథ్వీని తీసేస్తే మీరేమంటారు? గ్రూప్ గేమ్లో ఏదన్నాడు, నిన్న పృథ్వీతో గొడవ అయింది కాబట్టి పృథ్వీని తీసేశాడు, రోహిణికి ఛాన్స్ ఇచ్చాడు. మీరు అదే మాట అదే కదా. సో మీరందరూ ఇలా మాటలు అనాలి గౌతమ్నే బిగ్ బాస్ ఈ గేమ్ని డిజైన్ చేశాడు. సో ఈ గేమ్లో గ్రూప్ గేమ్ నేపాల్లో పడేయాలి అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా గౌతమ్కి లాగాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ మామూలుగా అయితే ఏమవుతుందండి, ఈ గేమ్లో పడిపోతారు, ఏదో అవుతుంది ఇలా. ఓకే, సో గౌతమ్ని ఈ స్కీమ్లో వేయాలి కాబట్టి అతను ఏం చేయాలి, అతను గ్రూప్ గేమ్ ఆడకుండా ఎలా చూసుకున్నాడు, నెయిల్ పాలిష్ అడిగాడు, తీసుకున్నాడు, ఆ డైస్ మీద ఆల్ఫాబెట్స్ రాసుకున్నాడు, ఏ పీపుల్, ఈ 5 peopleది 5 sides రాసుకున్నాడు, YVTRP రాసుకున్నాడు. ఓకే,
అది రాయంగానే నిఖిల్కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. నిఖిల్ చూసి అరే భలే ఐడియా రా ఇది స్మార్ట్ గేమ్, తను కంటెండర్లో రేస్లో లేడు ఎలాగో, సో ఎవరైనా ఒకటే తనకి, కాబట్టి తను సింపుల్ అండ్ స్వీట్గా గేమ్ ఆడేశాడు. ఎవరి ఆల్ఫాబెట్ వస్తే వాళ్ళని తీసేశాడండి. యాక్చువల్గా ఒక ప్లేస్లో డైస్ పూల్ పక్కన పడి అటు ఇటు తిరిగి టీ లాగా వీలాగా కనిపిస్తుంది. సో ఆ రౌండ్ అతను కన్సిడర్ చేయలేదు, డైస్ మళ్ళీ వేసాడు. అలా 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 లాస్ట్కి తేజ అండ్ రోహిణి మిగిలారు. ఇది జస్ట్ బ్లిస్ఫుల్ లక్ ఫర్ తేజ అండ్ రోహిణి. ఇది గౌతమ్ స్కీమ్ వల్ల జరగలేదు. కానీ ఇదంతా లైవ్లో ఉంది, ఎపిసోడ్లో లేదు. మన అబీ 2.0 ఎలివేషన్ గౌతమ్కి ఇవ్వదలుచుకోలేదు ఎడిటర్ మామ, ఇవ్వలేదు. సో బిగ్ బాస్ ఎప్పుడు గౌతమ్కి క్రెడిట్ ఇవ్వడు. ఇప్పుడేమన్నా కొత్త, మనం ఇది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎడిటర్ మామ ఇలాంటివన్నీ అసలు కట్ చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పడేస్తాడు, తెలుసు కదా. గేమ్ అయ్యాక ముందు నైట్ అంతా ఫైట్ అయిన పృథ్వీ, ఏ పృథ్వీ, పీకో పృథ్వీ, ఓకే. సో ఈ గేమ్ మనకి కాదు, గ్రూప్ గేమ్ వద్దు అని మొత్తుకుంటున్న గౌతమ్కి ఇచ్చాడు. వాళ్ళు చాలా స్మార్ట్గా డీల్ చేసి కూల్గా గేమ్ ఆడించాడు మనందరితో అని ఈ స్టేట్మెంట్ పృథ్వీ ఇచ్చాడు, ఓకే. ఇదంతా ఎడిటర్ మనకి చూపించకపోయినా అన్ఫేర్గా గౌతమ్ ఆడి ఉంటే పృథ్వీ ఎక్కి తొక్కేసేవాడండి నిన్న గేమ్లో. అసలు ఏ గొడవ జరగకుండా క్వైట్గా ఉన్నారు అందరూ. అదే ఒక పెద్ద హింట్ మనందరికీ, గౌతమ్ ఫెయిర్గా డెసిషన్స్ తీసుకొని ఫెయిర్గా ఆడాడు అని చూపించుకోవడానికి, ఓకే. కానీ లాస్ట్లో మళ్ళీ మన మొహాన ఒక అక్కర్లేని బిట్టేశారు చూసారా, ప్రేరణ నబిల్తో. ఇది గ్రూప్ గేమ్ కాదారా అంటుంది. అసలు అక్కడ గ్రూప్ గేమ్ అనే ఇదే లేదు. ఎక్కడో వేయాల్సిన ముక్క ఎక్కడో తీసుకొచ్చి మన మొహాన్ ఎడిటర్ మామ వేసేసాడు, ఓకే. గ్రూప్ గేమ్స్ ఆడి టాప్ 5లోకి చేరుతారు, కానీ బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదండి. గ్రూప్ గేమ్స్ ఆడి టాప్ 5లోకి చేరుతారు, కానీ బిగ్ బాస్ మెమరీస్ని మనం గుర్తు చేసుకుంటే, నా ఫేవరెట్ షో బిగ్ బాస్ అని నేను మెమరీస్ గుర్తు చేసుకుంటే, మెమరీ లేన్లో ఉండాలండి ఏ కంటెస్టెంట్ అయినా. ఒక సదరు ఆడియన్స్కి మెమరీ లేన్లో ఉండాలి. ఆ మెమరీ లేన్ ఒకసారి గుర్తు చేసుకుంటే, సీజన్ 1 విన్ అయింది శివబాలాజీ కావచ్చు, కానీ మనకి గుర్తు చేసుకోగానే హైలైట్ గుర్తొచ్చేది ఎవరండి, నవదీప్ గుర్తొస్తాడండి. ఎందుకు, అతని ఆర్గానిక్ కామెడీ, ఓకే. అతను మన మీద చేసిన ఇంపాక్ట్ అది. సీజన్ 2 గుర్తు చేసుకోగానే నాకైతే ఫస్ట్ ఒక డైలాగ్ గుర్తొస్తుందండి, కౌశల్ ద గేమ్ కాంట్ స్టార్ట్ విత్ ఎ 0. ఆ డైలాగ్ ఎవరిదండి, విన్ అయిన కౌశల్దా కాదు, పూజ చెప్పిన డైలాగ్ అది, ఓకే. అండ్ ఇంకొకటి, అది నా స్ట్రాటజీ కావచ్చుగా అని మనం అనుకునే డైలాగ్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్ది కాదు, గీతా మాధురిది, ఓకే. అలాగే సీజన్ 3ని గుర్తు చేసుకుంటే నువ్వు పెద్ద ఫ్రూట్ అని మనకు ఎవరిని గుర్తొస్తారు, వరుణ్ సందేశ్ గుర్తొస్తాడు, తర్వాత బాబా భాస్కర్ గుర్తొస్తాడు, ఓకే. సో ఇలా గుర్తు చేసుకుంటూ పోతే మన మెమరీ లేన్లో రిజిస్టర్ అయిన ఫేసెస్, అది బిగ్ బాస్ గేమ్ అంటే. సో అకార్డింగ్ టు మీ, గేమ్ని టైటిల్ని మాత్రమే విన్ అవ్వడానికి ఆడరండి, ఆడియన్స్ మెమరీ లేన్ని కూడా రిజిస్టర్ అయ్యేలాగా ఆడడమే బిగ్ బాస్ గేమ్. అది సమ్టైమ్స్ అది సీజన్ టైటిల్తో ఉండొచ్చు, టైటిల్తో రిలేట్ అయ్యి కూడా ఉండొచ్చు, కానీ అసలు ఆ మెమరీని రిజిస్టర్ చేయడం ఆడియన్స్ హెడ్లో, అది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ, ఓకే. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి. నేను ప్రణీత, టీమిక్షర్ భయ్య. థ్యాంక్ యూ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి, ఈ ఆపర్చునిటీకి. అండ్ ఈ సీజన్ మీ రివ్యూస్ని, అనాలిసిస్ని నేను చాలా మిస్ అవుతున్నా, కాబట్టే నాకు నేను కంటెస్టెంట్స్ ఎక్కువగా తెప్పించుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీమిక్షర్ అండ్ టీమిక్షర్ ఎంజాయ్.